అమరావతికి ఎకనామిక్ రీజియన్, ఏపీకి ఇదే గ్రోత్ ఇంజన్ అని అంటోంది చంద్రబాబు సర్కార్. ఏపీకి గేమ్ చేంజర్ లాంటి భారీ మాస్టర్ ప్లాన్ ను సర్కార్ రెడీ చేస్తోంది. అమరావతి మాత్రమే అభివృద్ధి చేస్తే ఎలా అని విమర్శించే వాళ్లకు చెక్ పెడుతూ సమగ్ర ప్రణాళికతో ముందుకొస్తోంది. అనుకున్న ప్రకారం అభివృద్ధి జరిగితే దేశంలోనే ఏపీ నంబర్ 1 అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని భారీ ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏఈఆర్ రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. వ్యూహాత్మక కన్సల్టెన్సీ ఎంపికకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను ఆహ్వానించింది సిఆర్డీఏ. అమరావతితో పాటు పరిసర జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రచిస్తోంది. నీతి ఆయోగ్ రూపొందించిన సిటీ ఎకనామిక్ రీజియన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాంతీయ ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడి అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధి లాంటి అంశాలు ఇందులో ఉంటాయి. అమరావతి ఎకనామిక్ రీజియన్ మొత్తం 44,962 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటవుతుంది. గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్ని కలుపుకొని ఈ రీజియన్ రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సుమారు 35% వాటా ఈ ప్రాంతం పరిధిలోకి రానుంది. పారిశ్రామిక అభివృద్ధి, గృహ నిర్మాణం కోసం అవసరమైన చోట్ల భూ సమీకరణ చేపట్టి ఇప్పటికే ఉన్న ల్యాండ్ బ్యాంక్ తో పాటు కొత్త భూముల గుర్తింపు, రీజనల్ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయబోతోంది ప్రభుత్వం. పట్టణ విస్తరణకు అనుగుణంగా భూమి వినియోగ ప్రణాళికల్ని సిద్ధం చేయబోతోంది చంద్రబాబు సర్కార్. ఈ రీజియన్ అభివృద్ధి దశల వారీగా అమలు కాబోతోంది. మొదటి 12 నెలలు 1 నుంచి 3 సంవత్సరాలు, 3 నుంచి 7 సంవత్సరాలు, 7 నుంచి 22 సంవత్సరాలుగా విభజించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందిస్తోంది ప్రభుత్వం. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా భారీ ఆర్థిక వృద్ధి సాధించడమే ఈ రీజియన్ ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం. మెట్రోపాలిటన్ రీజియన్, గ్రేటర్ రీజియన్ మోడల్ ఆధారంగా అభివృద్ధి ప్రణాళికల్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. సింగపూర్, టోక్యో, సియోల్ వంటి అంతర్జాతీయ నగరాల అనుభవాల్ని కూడా పరిశీలించి సమగ్ర నివేదికను తయారు చేయబోతోంది. రీజియన్లో పలు ప్రాంతాల్ని ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. రాజధాని నగరంగా అమరావతి ఉంటే పారిశ్రామిక సేవలకు జంట నగరాలుగా విజయవాడ, గుంటూరు ఎదుగుతాయి. వ్యవసాయ పారిశ్రామిక కేంద్రాలుగా ఏలూరు, బాపట్ల మారుతాయి. ఖనిజ ఉత్పత్తి కారిడార్ గా ఒంగోలు, మార్కాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ ప్రాంతాల్ని ఓడరేవో ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేసి సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రీజియన్లో కనీసం 8 ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులుంటాయి. వీటికి అంతర్జాతీయ బ్యాంకులు పెట్టుబడిదారుల్ని ఆకర్షించేలా బ్యాంకబుల్ ప్రీ ఫీజబిలిటీ నివేదికలు సిద్ధమవుతున్నాయి. కేంద్రం కేటాయించిన నిధులతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు కూడా కీలకంగా మారబోతున్నాయి. ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు, సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రిక్ వాహన భాగాలు, ఫార్మా, టెక్స్టైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను కీలక వృద్ధి రంగాలుగా గుర్తించింది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల ప్రత్యేకతల ఆధారంగా జిల్లాల వారీగా గ్రోత్ కారిడార్లు అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం పట్టణాల నుంచే ఆదాయం ఎక్కువగా వస్తోంది కాబట్టి ఆ పట్టణాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని బలపరిచేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మొత్తంగా అమరావతి ఎకనామిక్ రీజియన్ రూపకల్పనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.